శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు కేతువు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువ శాతంగా నిర్లక్ష్యం వలన లైఫ్ స్టైల్లో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు అంశాల వలనే ఎక్కువ శాతంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. తరచూ ప్రయాణం చేస్తారు. వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తము చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గోసేవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలలో మీరు కూడా పాలు పంచుకునే విధంగా ఆలోచన ఉంటుంది. ఈ వారం పరిహారం: శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజని నిర్వహించండి. తొలేకాదశి రోజున అవకాశం ఉన్నంత వరకు ఇది మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కేటాయించుకొని ఆ రోజున పూజను జరిపించండి. శరీరం సహకరించిన వారు, ఆరోగ్యం ఉపకరిస్తుందనుకుంటే ఉపవాసము ఇతరితర పనులను చేయండి. లేదు ఉపవాసం ఉండలేని వారు కనీసం పూజ చేసుకోవడము, చక్కగా ప్రసాదం మీరు తీసుకొని 10 మందికి పంచడం, ఈ విధంగా చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త పరికరాలను కొనుగోలు చేయడము, ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్లు, రిపేర్లు, ఏదో కొన్ని వసతులను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఖర్చులు ఎక్కువ శాతం పెరిగే విధంగా ఉంటుంది. ఈఎంఐలు కావచ్చు, నెలవారీ వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి డిస్టర్బెన్సెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.